హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జో స్టడీ క్లబ్. మీరు మా యొక్క ఆన్లైన్ క్లాసెస్ చూస్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ధన్యవాదములు. అయితే ఏ సబ్జెక్ట్ అయినా సరే ఈజీగా నేర్చుకుంటేనే ఆ సబ్జెక్ట్ అనేది ఎక్కువ రోజులు గుర్తుంటుంది. ఎలాంటి క్వశ్చన్ వచ్చినా సరే ఈజీగా ఆన్సర్ చేయగలం. ఇదే కాన్సెప్ట్తో మన క్లాస్ ఉంటున్నాయి. అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కీ రోల్ అయిన సబ్జెక్ట్ ఏంటంటే ఆధునిక భారతదేశ చరిత్ర. ఓకే, మోడర్న్ హిస్టరీ ఆఫ్ ఇండియా. రైట్. సో ఈరోజు ఈ వీడియోలో ఆధునిక భారతదేశ చరిత్ర యొక్క సిలబస్ ఏంటి, ఆ సిలబస్లో ఉన్న అంశాలు ఏంటి అని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే గమనించండి, ఈ ఆధునిక భారతదేశ చరిత్ర అనేది మీరు సబ్జెక్ట్లో మార్క్స్ కోసం కాకుండా నా దేశ చరిత్ర కోసం తెలుసుకుంటున్నానని ఒక మంచి ఫీలింగ్తో ఈ క్లాస్ అనేది వినడం, చదవడం, ప్రాక్టీస్ చేయడం మొదలు పెడితే దీని నుంచి వచ్చే 10కి 10 మార్కులు మీ చేతిలో ఉంటాయి. ఓకే, సో చూద్దాం. ముందుగా గమనించండి, మన యొక్క చిన్నప్పుడు ఒక కథ ఉండేది. అదేంటంటే 7 చేపల కథ. ఎన్నిసార్లు చెప్పినా సరే మళ్ళీ 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 వినేవాళ్ళం. అలాగే సో ఈ ఆధునిక భారతదేశ చరిత్ర అనేది మనం ఒక కథలా నేర్చుకుందాం. చాలా ఇంట్రెస్ట్గా, అసలు ఆ రోజుల్లో అలా జరిగిందా, అలా జరగడం వల్ల ఈ రోజు మనం ఇలా ఉన్నామా అని ఒక క్లారిఫికేషన్ అనేది మనకు మనం తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. రైట్. సో ఒకసారి గమనించండి, ఇదేంటమ్మా ఈ మ్యాప్ చూసి మీకు ఏం గుర్తొచ్చింది? రైట్, మన భారతదేశం, నా దేశం, ఆ ఫీలింగ్ వచ్చింది లేదా? అయితే మన దేశం ఈ విధంగా ఏర్పడడానికి గల కారణాలేంటి, అంతకుముందు ఇలానే ఉండేదా, సో ఎలా ఉండేది అని ప్రతి అంశం కోసం ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ఆధునిక భారతదేశ చరిత్ర. మరి ఆధునిక భారతదేశ చరిత్ర అన్నప్పుడు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చదవాలని చెప్పేసి మన క్వశ్చన్ వస్తే, రైట్, ఎప్పటి నుంచి అంటే దాదాపు 1453 నుంచి 1947 వరకు చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, 1453 నుండి 1943 వరకు మనం చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే సో ఇప్పటి నుంచి ఈ 1947 వరకు జరిగిన అంశాలు ఏంటి, దానికి గల కారణాలు ఏంటి, ఆ కారణాల వల్ల వచ్చిన ఫలితం అని చెప్పేసి తెలుసుకోవడమే మన యొక్క ఆధునిక భారతదేశ చరిత్ర. ఓకే, సో అయితే దీంట్లో టాపిక్స్ ఏంటో అని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గమనించండి నాన్న, మన భారతదేశంలో అనేక వనరులకు స్వర్గధామం అన్నమాట. ఓకే, అంటే అది మనకి ఫుడ్ విషయంలో కానీ, సుగంధ ద్రవ్యాల విషయంలో కానీ, వస్త్రాల విషయంలో కానీ, నీలిమద విషయంలో కానీ అనేక, అంటే మన భారతదేశంలో అన్ని రకాల వనరులు అనేవి దొరికేవి. అందువల్ల యూరోపియన్ దేశాలు, ఓకే, యూరోపియన్ దేశాలు, సో యూరోపియన్ దేశాలు ఏంటంటే మన భారతదేశంతో పాటు ఇక్కడ ఉన్న మయన్మార్తో పాటు పైన ఉన్న చైనాతో, అంటే తూర్పు ఆసియా దేశాలతో, ఓకే, తూర్పు ఆసియా దేశాలతో వర్తక వ్యాపారం చేసుకునేవి. ఎప్పటి నుంచి అంటే అది ప్రాచీన కాలం నుండి వర్తక వ్యాపారం అనేది నడుస్తూ ఉండేది అనమాట. రైట్. సో నడుస్తూ ఉన్నప్పుడు అనుకోకుండా కొన్ని సిచ్యువేషన్స్ వల్ల, అది ఏంటంటే యూరోపియన్ దేశాలైన కాన్స్టాంటినోపుల్ని 2వ మహమ్మద్ ఆక్రమించుకున్న తర్వాత భారతదేశానికి వచ్చే, ఓకే, భారతదేశానికి వచ్చే ఒకే ఒక్క భూమార్గం అనేది మూసిపోయింది. సో ఎప్పుడైతే మూసిపోయిందో వాళ్ళ యొక్క వర్తక వ్యాపారం అంతను నెమ్మదిగా మందగించడం, అక్కడ రేట్లు పెరగడం, ద్రవ్యోల్బణం పెరగడం అనేది జరిగిందమ్మా. ఇలాంటి సిచ్యువేషన్లో ఎలాగైనా సరే తూర్పు ఆసియా దేశాలతో, గమనించండి ఇక్కడ కేవలం భారతదేశమే కాదు, తూర్పు ఆసియా దేశాలు,
రైట్. సో తూర్పు ఆసియా దేశాలతో వ్యాపారం చేయాలని నిశ్చయించుకొని ఎలాగైనా సరే సముద్ర మార్గం కనుగోలని చెప్పేసి, ఓకే, సముద్ర మార్గం కనుగోలని చెప్పేసి ప్రయత్నాలు మొదలుపెట్టారు. సో ఆ ప్రయత్నమే ఫస్ట్ టాపిక్ అమ్మా, దట్ ఈస్ యూరోపియన్ల రాక. ఓకే, మన యొక్క సిలబస్ లో ఫస్ట్ టాపిక్ ఏంటంటమ్మా, యూరోపియన్ల రాక. రైట్. సో యూరోపియన్ రాక, మరి ఈ యూరోపియన్ రాకలో మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటి? రైట్. అదేవిధంగా యూరోపియన్లు అంటే ఏ ఏ దేశాల నుంచి వచ్చి చెప్పేసి తెలుసుకోవాలి. రైట్. సో మనం ఫస్ట్ నేర్చుకోవాల్సిన టాపిక్ ఏంటంటే పోర్చుగీస్ లేదా పోర్చుగీస్ వారు. ఓకే, పోర్చుగీస్ వారు. నెక్స్ట్ డచ్ వారు. నెక్స్ట్ ఆంగ్లేయులు. నెక్స్ట్ డేనిస్ వారు. నెక్స్ట్ ఫ్రెంచ్ వారు. ఓకే, గమనించండి. ఫస్ట్ టాపిక్ ఏంటమ్మా, యూరోపియన్ల రాక. సో ఈ యూరోపియన్ రాకలో ఫస్ట్ మన భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనేది ఎవరంటే ఎవరమ్మా, పోర్చుగీస్ వారు. ఎవరు వచ్చారంటే వాస్కో డి గామా వచ్చారు. ఎప్పుడు వచ్చారంటే 1498 మే 17 వచ్చారు. ఎక్కడికి వచ్చారంటే కాలికట్ తీరానికి వచ్చారు. ఓకే, మన భారతదేశంలో ఎక్కడో ఉన్న యూరోపియన్ నుండి ఇలా ఆఫ్రికాను దాటుకుని ఈ విధంగా ఇక్కడికి వచ్చారమ్మా. ఎక్కడికమ్మా, కాలికట్ తీరానికి వచ్చారు. ఎప్పుడు 1498 మే 17న ఎవరు వచ్చారంటే వాస్కో డి గామా. అంటే అతని ప్రయాణంతో, అతని రాకతో యూరోపియన్ల రాక అనేది మొదలైంది అనమాట. రైట్. సో ఫస్ట్ నేర్చుకోవాల్సిన టాపిక్ ఏంటమ్మా, పోర్చుగీస్ వారు. సెకండ్ వచ్చిన వారు డచ్ వారు, ఆంగ్లేయులు, నెక్స్ట్ డేనిస్ వారు, నెక్స్ట్ ఫ్రెంచ్ వారు. ఇక్కడ గమనించండి, పోర్చుగీస్ వారు అంటే ఏ దేశానికి చెందినవారు అంటే పోర్చుగల్ దేశానికి చెందినవారు. సెకండ్ డచ్ వారు అంటే నెదర్లాండ్ దేశానికి చెందినవారు. ఆంగ్లేయులు ఎవరమ్మా, ఇంగ్లాండ్ దేశానికి చెందినవారు, బ్రిటిష్ దేశానికి చెందినవారు. నెక్స్ట్ డేనిస్ వారు అంటే ఓకే డెన్మార్క్ దేశానికి చెందినవారు. నెక్స్ట్ ఫ్రెంచ్ వారు అంటే ఫ్రాన్స్ దేశానికి చెందినవారు. ఓకే, సో ఇది ఫస్ట్ టాపిక్ అమ్మా. మనం ఈ టాపిక్ అనేది ఫస్ట్ నేర్చుకోవాలి. సిలబస్ లో ఫస్ట్ టాపిక్ ఏంటంటే యూరోపియన్ల రాక. ఓకే, సో అర్థమైంది కదా. సెకండ్ టాపిక్ వెళ్దాం. అయితే ఒక్కసారి మీరు గమనించాలి, వీళ్ళు వచ్చినప్పుడు మన భారతదేశం ఇలానే ఉందంటే ఇలా లేదు, ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ఈ విధంగా పాకిస్తాన్ ని కూడా కలుపుకుంటూ మన భారతదేశం అనేది ఇలా ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న బంగ్లాదేశ్ ని కూడా కలుపుకుంటూ మన భారతదేశం ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఈ ప్రాంతాలను కూడా మొత్తం కలుపుకుంటూ ఉంది. నెక్స్ట్ అదే కాకుండా మనం ఇక్కడ ఉన్న మయన్మార్ తో పాటు ఈ చివరి వరకు టోటల్ గా ఈ విధంగా అయితే ఒకప్పుడు భారతదేశం అనేది ఇలా ఉందమ్మా. అయితే మనం నేర్చుకున్న టాపిక్ ఏంటంటే ఇలా ఉన్న భారతదేశం ఇప్పుడున్న భారతదేశంగా ఎలా మారింది తెలుసుకోవడమే ఆధునిక భారతదేశ చరిత్ర. రైట్, ఫస్ట్ టాపిక్ చెప్పుకున్నాం. సెకండ్ టాపిక్ ఏంటి, మనకి 5 యూరోపియన్లు వచ్చారు. పోర్చుగల్ వారు, డచ్ వారు, బ్రిటిష్ వారు, రైట్, నెక్స్ట్ డేనిస్ వారు, నెక్స్ట్ ఫ్రెంచ్ వారు. వీళ్ళు వచ్చిన తర్వాత మొదటగా వీళ్ళు కారణం ఏంటంటే వ్యాపారం కోసం వచ్చారు. సో వ్యాపారం కోసం వచ్చిన తర్వాత వీళ్ళు భారతదేశాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారు. ఓకే, భారతదేశ ఆక్రమణ. రైట్, సో మనకి సెకండ్ టాపిక్ ఏంటంటే బ్రిటిష్ ఆక్రమణలు. మెయిన్ గా ఏంటంటే మన భారతదేశాన్ని ఆక్రమించేవారంటే బ్రిటిష్ ఆక్రమణలు సెకండ్ టాపిక్ అమ్మ. రైట్, బ్రిటిష్ ఆక్రమణలు.
మరి బ్రిటిష్ ఆక్రమణలో ఎలా ఉండేది, ఎలా ఆకలి చూద్దాం. గమనించండి నాన్న. సో ఒకసారి ఇది తీసివేస్తాను. టోటల్ భారతదేశం ఈ విధంగా ఉంది కదమ్మా. ఇప్పుడు చెప్పండి, కర్ణాటక 1746 నాటికి ఎక్కడ ఉంది చెప్పండి ఒకసారి. ఇప్పుడు కర్ణాటక అంటే అందరూ ఈ ప్లేస్ పెట్టేస్తారు. ఓకే, సో ఈ ప్లేస్ పెట్టేస్తారు. కానీ ఒకప్పుడు కర్ణాటక ఎలా ఉండేదంటే చూడండి అన్న. సో ఈ ప్రాంతం కర్ణాటక, సో ఇది మైసూర్, ఇది మరాఠా, ఇది నిజాం నవాబ్, ఇది మొత్తం బెంగాల్, ఇక్కడ ఉన్న అవధ్, ఓకే ఢిల్లీ. గమనించారా? సో ఇది మరాఠా, ఓకే మైసూర్, ఇది కర్ణాటక. అంటే ప్రస్తుతం ఉన్న మన తమిళనాడే ఒకప్పుడు కర్ణాటక. ఓకే, సో ఇది నిజాం నవాబుల్ది అనమాట. ఓకే, హైదరాబాద్ది. సో ఇది బెంగాల్. ఓకే, ఇక్కడ చూసినట్లయితే ఇది ఢిల్లీ. యాజ్ యూజువల్ గా ఇక్కడ మనం సిక్కు రాజ్యాలు అనమాట. నెక్స్ట్ ఇక్కడ రాజ్పూత్ అని చెప్పేసి ఉండేవి. సో ఇప్పుడు బ్రిటిష్ వారు మన యొక్క భారతదేశాన్ని ఎలా ఆక్రమించుకున్నారు? ఫస్ట్ మొదటగా ఏంటంటే ఆస్ట్రియా వారసత్వం కారణంగా, గమనించాలి, ఆస్ట్రియా వారసత్వం కారణంగా బ్రిటిష్ వారికి ఫ్రెంచ్ వారికి యుద్ధాలు జరిగాయి. ఎక్కడ? మన దగ్గర కాదు, బయట. సో దానిలో భాగంగా బ్రిటిష్ వారికి మరియు ఫ్రెంచ్ వారికి జరిగిన యుద్ధాలే కర్ణాటక యుద్ధాలు. ఈ కర్ణాటక యుద్ధాల్లో బలైంది ఎవరంటే మన యొక్క భారతీయ రాజులు. రైట్, అలా వాళ్ళు ఈ కర్ణాటక ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కర్ణాటక యుద్ధాలు. ఇవి 3 ఉంటాయమ్మా. కర్ణాటక యుద్ధాలు, రైట్. సో సెకండ్ ఏంటంటే ఆంగ్లో మైసూర్ యుద్ధాలు. ఓకే, మైసూర్ అంటే ఫస్ట్ ఈ ప్రాంతం ఆక్రమించుకుంటారు. నెక్స్ట్ మైసూర్ ప్రాంతం ఆక్రమించుకుంటారు. నెక్స్ట్ తాడు ఆంగ్లో మరాఠా యుద్ధాలు. రైట్. సో మనకి దీనిలో భాగంగానే ఇక్కడ మనకి ప్లాసీ యుద్ధం మరియు బక్సర్ యుద్ధం జరుగుతుందమ్మా. ఓకే, అది కూడా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ప్లాసీ యుద్ధం అంటే బెంగాల్ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడానికి ప్లాసీ యుద్ధం కారణమైతే అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కారణమైందంటే బక్సర్ యుద్ధం. ఓకే, ప్లాసీ యుద్ధం మరియు బక్సర్ యుద్ధం. నెక్స్ట్ ఆంగ్లో సిక్కి యుద్ధాలు. ఒకసారి గమనించండి, కోహినూర్ వజ్రం అనేది మన భారతదేశం నుండి బ్రిటిష్ మ్యూజియం కి వెళ్ళడానికి కారణమైన యుద్ధం ఏంటంటే ఏం చెప్తారు? మీకు ఐడియా ఉంటుంది. మన యొక్క ప్రపంచంలోనే అత్యంత విలువైనది కోహినూర్ వజ్రం. మరి ఆ కోహినూర్ వజ్రం అనేది ఎలా బ్రిటిష్ వారి చేతికి వెళ్ళిందంటే, అంటే మనదే అది. మరి బ్రిటిష్ వారి చేతికి ఎలా వెళ్ళిందంటే ఈ సిక్ యుద్ధాల ద్వారా వెళ్ళింది, గమనించాలి. నెక్స్ట్ మొన్నటి వరకు, రైట్, అంటే గత అక్టోబర్ 31 వరకు మన భారతదేశంలో ప్రాబ్లం ఏంటంటే ఈ జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకే, ఈ జమ్మూ అండ్ కాశ్మీర్తో పాకిస్తాన్కి మనకి నేటి వరకు ఆ తగాదాలు అనేవి అవుతూనే ఉన్నాయి. మరి ప్రత్యేకంగా దీనికంటూ మొన్నటి వరకు ప్రత్యేక స్వయం ప్రతిపత్తిగా రాష్ట్రంగా ఎందుకు ఇచ్చారు? దానికి గల కారణాలు తెలుసుకొని తప్పకుండా మనం ఈ ఆంగ్లో సిక్ యుద్ధాలు అనేవి నేర్చుకోవాలి. ఓకే, ఈ ఆంగ్లో సిక్ యుద్ధాల్లోనే ఇక్కడ ఉన్న సిక్కు రాజు అనే వాళ్ళు ఈ ప్రాంతాన్ని బ్రిటిష్ వారికి ఇచ్చేస్తే ఆ బ్రిటిష్ వారు ఇక్కడ ఉన్న రాజుకి ఇంకో పర్సన్ కి ఇచ్చేస్తారో తెలుసుకుందాం దాని గురించి. దానివల్ల ఆ కారణాలు కూడా ఉన్న మన క్లాసులోకి వెళ్ళిన తర్వాత
పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, మనం సెకండ్ టాపిక్ ఏంటమ్మా, బ్రిటిష్ ఆక్రమణలు, కర్ణాటక యుద్ధం అని చెప్పేసి ఈ ప్రాంతం, మైసూర్ యుద్ధం అని చెప్పేసి ఈ ప్రాంతాలు, మరాఠా యుద్ధం అని చెప్పేసి ఈ ప్రాంతాలు. ఈ 3 యుద్ధాలు అవుతాయి. ఇవి 3, ఇవి 4. ఇక్కడ మనకి ప్లాసీ మరియు బక్సర్, నెక్స్ట్ ఆంగ్లో సిక్ యుద్ధాలు ఇక్కడ 2. ఓకే, సో ఈ విధంగా యుద్ధాలు అనేవి జరిగి ఈ ప్రాంతాలు అనేవి ఆక్రమించుకున్నాను. ఓకే, ఆ ప్రాంతాలు ఆక్రమించుకున్నారు. సో ఎప్పుడైతే బ్రిటిష్ వారు ఆక్రమించుకున్న తర్వాత మనం అంటే నార్మల్గా ఎక్కడైనా ఆక్రమించిన తర్వాత నెక్స్ట్ జరిగేది ఏముంటుందంటే తిరుగుబాటు అవుతాయి కదా, రైట్? సో అదే థర్డ్ టాపిక్ అమ్మ. ఓకే, ఎప్పుడైతే బ్రిటిష్ వారు ప్రాంతాలను ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారో ఆటోమేటిక్ గా వాళ్ళకి ఏమొస్తుందంటే తిరుగుబాట్లు వస్తాయి. సో ఆ థర్డ్ టాపిక్ మనకి ఇక్కడ ఓకే, బ్రిటిష్ వ్యతిరేక తిరుగుబాట్లు. ఓకే, బ్రిటిష్ వ్యతిరేక తిరుగుబాట్లు. ఇక్కడ చూస్తుంటే మనకి సన్యాసుల తిరుగుబాటుని స్టార్ట్ అవుతాము, రైట్? దాదాపు 1857 వరకు 25కు పైగా తిరుగుబాట్లు అవుతాయి. అవి నేర్చుకోవాలి. సెకండ్, ఈ తిరుగుబాట్లలోనే వచ్చే టాపిక్ ఏంటంటే మనకి 1857 సిపాయిల తిరుగుబాటు. సిపాయిల తిరుగుబాటు గమనించండి అన్న. నార్మల్ గా ఈ ప్రాంతాలను అయితే బ్రిటిష్ వారు ఆక్రమించుకున్నారు. తిరుగుబాట్లు అనేవి భారతదేశంలో ఏర్పడ్డే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా. సో ఎప్పుడైతే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఆ తిరుగుబాట్లు ఏర్పడిన తర్వాత మనకి ఈ ప్రాంతాల నుంచి అయితే పెద్దగా బ్రిటిష్ వారికి ఎఫెక్ట్ లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఈ ప్రాంతం ఆక్రమించుకున్నారు కాబట్టి. మరి ఎక్కడి నుంచి ఎఫెక్ట్ ఉందంటే ఇక్కడున్న బెంగాల్ గానీ, అవధ్ గానీ, ఇక్కడున్న ఝాన్సీ గానీ, ఓకే, జగదీష్పూర్ గానీ, ఢిల్లీ గానీ, ఓకే, సో ఈ ప్రాంతాల్లో ఉండే వాళ్ళు, రైట్? సో ఇక్కడ నుంచి చూసినట్లయితే ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ మనకి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. అదే సిపాయిల తిరుగుబాటు, రైట్? అంటే ఎప్పుడైతే సిపాయిల తిరుగుబాటు చేశారో మన భారతదేశంలోనే కొన్ని సంస్కరణలు వచ్చాయి. అప్పటి వరకు బ్రిటిష్ వారి యొక్క ఆధిపత్యం ఎక్కువ ఉన్నప్పటికీ అక్కడి నుంచి ఒక స్టెప్ అనేది ముందుకు దిగి 1857 తర్వాత 1858లో భారత ప్రభుత్వ చట్టాన్ని అయితే తీసుకొచ్చారనమాట. ఓకే, సో మనం అది కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. 1850 తిరుగుబాటు ఇవన్నీ మన క్లాస్ లో ఇన్ డెప్త్ వెళ్దాం. ఓకే, సో దీని తర్వాత ఇదే టాపిక్ లో 1857 నుంచి 1947 వరకు కూడాను బ్రిటిష్ వ్యతిరేక తిరుగుబాట్లు ఏమవుతున్నాయో, ఓకే, బ్రిటిష్ వ్యతిరేక తిరుగుబాట్లు, ఓకే, వ్యతిరేక తిరుగుబాట్లు. సో ఇవి కూడా మనం నేర్చుకునే ప్రయత్నం చేయాలి. నేను చెప్పేది క్లాస్ కాదు, సిలబస్ గమనించుకోండి. సిలబస్ లో ఉన్న అంశాలు. ఇది ఏంటమ్మా, ఇది 3వది, రైట్? 3వది అయిపోయింది కదా. నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ చదవాల్సిన టాపిక్ ఏం చూసినట్టయితే మనకి, సో బ్రిటిష్ వారు మన యొక్క భారతదేశాన్ని ఆక్రమించుకుంటున్నారు, పోతున్నారు. అలా పోతుంటే ఏంటంటే ఈ టైంలో కొన్ని సామాజిక మతపరమైన సంస్కరణల కోసం కొంతమంది ప్రముఖులు వాళ్ళు కొన్ని ప్రయత్నాలు చేశారు. ఎలా చేసి చూద్దాం, రైట్? అదే థర్డ్ టాపిక్ ఏంటంటే భారతదేశంలో సామాజిక మత సంస్కరణ ఉద్యమం అంటాం. ఓకే, సామాజిక లేదా సాంఘిక మత సంస్కరణ ఉద్యమాలు. అయితే దీంట్లో నేర్చుకోవాల్సిన టాపిక్ ఏంటంటే నిజానికి ఈ టాపిక్ నుంచి మంచి బిట్స్ వస్తాయి, మంచిగా చాలా బాగా తప్పకుండా బిట్ వచ్చేస్తుంటది అనమాట. సో ఇక్కడ మనకి ఫస్ట్ బ్రహ్మ సమాజం, ఎవరు? రాజా రామ్మోహన్ రాయ్, గుర్తుంది కదా? బ్రహ్మ సమాజం వస్తుంది, ఆర్య సమాజం వస్తుంది,
ప్రార్థనా సమాజం వస్తుందమ్మా. అంటే ఈ టాపిక్స్ మనం నేర్చుకోవాలి. ప్రార్థనా సమాజం, రామకృష్ణ మిషన్, నెక్స్ట్ దివ్య జ్ఞాన సమాజం. రైట్. మనం ఫోర్త్ టాపిక్ లో నేర్చుకోవాల్సి ఏంటంటే మన భారతదేశంలో కొంతమంది ప్రముఖులు వాళ్ళు చేసిన సంస్కరణ ఏంటి, గత అంటే మనకి ఎప్పటి నుంచో వస్తున్న ఆ మూఢనమ్మకాలు, ఆ యొక్క ఏవైతే మనకి దురాచారాలు ఉన్నాయో వాటిని రూపుమాపడానికి చేసిన ప్రయత్నాలు అని చెప్పేసి ప్రతి అంశం కూడా నేర్చుకోవాలి. ఇక్కడ మనకి ఎవరు వస్తారు? ఓకే, స్వామి దయానంద సరస్వతి వస్తారు, ఓకే, వివేకానంద వస్తారు, అన్ని బిసెంట్ వస్తారు, ఓకే, రాజా రామ్మోహన్ రాయ్ వస్తారు. సో ఇలాంటి ప్రముఖులందరూ మనకి కనిపిస్తారు అనమాట. ఆ టాపిక్ అనేది ఫోర్త్ టాపిక్ అమ్మా. రైట్. సో మనం ఫోర్త్ టాపిక్ కూడా నేర్చుకునే ప్రయత్నం చేస్తాం. రైట్. సో ఈ ఫోర్త్ టాపిక్ తర్వాత నెక్స్ట్ ఏముంటుంది? రైట్. సో ఈ ఫోర్త్ టాపిక్ తర్వాత మనం నేర్చుకోవాల్సిన టాపిక్ ఏంటంటే గవర్నర్లు మరియు వైస్రాయ్స్. ఓకే, గవర్నర్లు మరియు వైస్రాయ్స్ అంటే భారతదేశాన్ని పరిపాలిస్తున్న ఎవరైతే గవర్నర్స్ ఉన్నారో ఆ గవర్నర్ జనరల్స్ ఎవరు ఉన్నారు, తర్వాత వైస్రాయ్స్ ఎవరు ఉన్నారు. సో వాళ్ళ గురించి ప్రతి ఒక్కటి నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాదాపు 42 మంది ఉంటారు. వాళ్ళందరి కోసం కూడా నేర్చుకున్నట్టు ఉంటుంది, నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. రైట్. సో అది నేర్చుకోవాలి. ఇది మనకి ఫిఫ్త్ టాపిక్ కదా, ఫిఫ్త్ టాపిక్. నెక్స్ట్ సిక్స్త్ టాపిక్ లో మనం నేర్చుకోవాల్సిన అవసరం ఏంటంటే కుల ఉద్యమాల కోసం నేర్చుకున్నాము. నారాయణ గురు గాని, అంబేద్కర్ గాని, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గాని, రైట్, తర్వాత మనకి జ్యోతి పులే గాని. సో ఇలాంటి అనమాట వాళ్ళు చేసిన ఉద్యమాలు అని చెప్పేసి కూడా మనం నేర్చుకోవాలి అనమాట. ఓకే, కుల ఉద్యమాలు నేర్చుకోవాలి. సో ఈ కుల ఉద్యమాలు నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏం నేర్చుకోవాలంటే మనకి ముస్లిం సంస్కరణలు. రైట్, ముస్లిం సంస్కరణ ఉద్యమాలు. రైట్. సో ఈ ముస్లిం సంస్కరణ ఉద్యమాల్లో మనకు కనిపించే టాపిక్ చూసినట్టే మనకి వహాబీ ఉద్యమం వస్తుంది. రైట్, వహాబీ ఉద్యమం. నెక్స్ట్ సెకండ్ అలీగర్ ఉద్యమం. రైట్, వహాబీ ఉద్యమం మరియు అలీగర్ ఉద్యమం అయితే మనకి మెయిన్ గా కనిపిస్తాయి అనమాట. దీనిలో మనకు కంటిన్యూస్ ఏంటంటే సిక్ సంస్కరణ కూడా వచ్చేస్తుంటుంది, అది కూడా పార్ట్ ఆఫ్ దట్ నేర్చేసుకుంటాం. రైట్. సో మనకి 5, 6, 7 ఈ టాపిక్స్ ఇంతవరకు అయితే నేర్చుకుంటాం. ఇక్కడి నుంచి వచ్చేదే అస్సలైనది. అది ఎలా అంటే మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకోవడానికి పడిన మొదటి అడుగు తర్వాత మరో అడుగు అని చెప్పచ్చు. మొదటి అడుగు అనేది 1857 చెప్పాలి తిరుగుబాటు అయితే, రెండో అడుగు ఏంటంటే కాంగ్రెస్ ఏర్పడడం. దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఒకసారి మనం చూద్దాం నీట్గా. రైట్. సో మనకి ఈ 7 టాపిక్స్ నేర్చుకుంటామమ్మా. ఎప్పుడైతే ఈ 7 టాపిక్స్ నేర్చుకున్న తర్వాత ఒకసారి మనం ఆదిత్య 369 లాగా బాలకృష్ణ లాగా మనం కూడా బాలకృష్ణతో పాటు ఒకసారి ఫ్లాష్ బ్యాక్ లోకి ఇలా 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 వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో ఉన్నాం. ఎప్పుడైతే మనకి 1857 తిరుగుబాటు తర్వాత కొన్ని సంస్కరణలు కూడా వచ్చిన తర్వాత అప్పుడు మన హక్కులను సాధించడానికి, ఓకే, మన భారతదేశంలో ఉండే ఎవరైతే భారతీయ పౌరులు ఉన్నారో వాళ్ళ హక్కులను సాధించడానికి ఒక ప్రయత్నం మొదలైంది. ఆ ప్రయత్నమే ఏంటమ్మా? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఓకే, భారత జాతీయ కాంగ్రెస్. ఓకే, ఎప్పుడు ఏర్పడిందంటే 1885. రైట్, December 28,
ఓకే, డిసెంబర్ 28. గమనించన్నాను, ఇంత పెద్ద భారతదేశానికి స్వాతంత్రం తీసుకోవడానికి జరిగిన మొదటి సమావేశంలో హాజరైన వాళ్ళు ఎంత ఉందంటే కేవలం 72 మంది. ఓకే, అంటే వాళ్ళు వేసే ముందడుగులో ఇన్ని కోట్ల మంది జనాభా ఉన్న భారతదేశంలో ఆ సమావేశానికి ముందుకు వచ్చిన ఎంతమంది అంటే కేవలం 72 మంది. గమనించారా? 72 మంది. మనం ప్రతి దానికి భయపడతాం. కొంతమంది అంటారు, సార్ నాకు చేత కాదు అంటారు. మనం చేత కాదని వదిలేస్తే లైఫ్ ఇలానే ఉంటుంది. ఆ రోజు వాళ్ళు తీసుకున్న డెసిషన్ వల్లే ఈ రోజు ఇంత హ్యాపీగా మనం బతుకుతున్నాం. మనకి ఎన్నో స్వేచ్ఛలు ఉన్నాయి. ఎవరినైనా మనం కామెంట్ చేయగలం, ఎవరినైనా విమర్శించగలం. ఓకే, అంటే ఎక్కడైనా తిరగచ్చు, మనం నచ్చినట్టు ఉండొచ్చు. ఇంత స్వేచ్ఛ ఎలా వచ్చిందంటే ఆ రోజు వీళ్ళు చేసిన ప్రయత్నమే. రైట్. సో అయితే వీళ్ళు 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ని ఎందుకు ఏర్పాటు చేసినంటే, 8th టాపిక్ కదా మనకి, మనం దీన్ని ఏమవచ్చు అంటే మనకు నార్మల్ గా భారత జాతీయ ఉద్యమం అనొచ్చాము. భారత జాతీయ ఉద్యమం. ఓకే, భారత జాతీయ ఉద్యమం. కాంగ్రెస్ ని ఏర్పాటు చేశారు. దేనికోసం ఏర్పాటు చేశారంటే మన హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కులను సాధించడానికి, ఆ హక్కులను బ్రిటిష్ వారికి రిక్వెస్ట్ చేసి లేదా నిరసన తెలిపి, సో ఏదో విధంగా వాళ్ళకి ప్రాధాయపడైనా సరే మన హక్కులను సాధిద్దామని చెప్పేసి ఆ రోజు స్టార్ట్ చేసినాము. అయితే మనకి ఇక్కడ 2 ఉన్నాయి. ఏంటంటే అతివాదులు, మితవాదులు. నార్మల్ గా ఈ టాపిక్ నేర్చుకునేటప్పుడు జాతీయ ఉద్యమం అనేది 3 టాపిక్స్ ఉంటాయి. వెరీ ఫస్ట్ చూసినట్టయితే మనకి దీంట్లో అతివాదులు, ఓకే సారీ అమ్మ మితవాదులు, అతివాదులు. ఓకే, మితవాదులు అంటే కొంచెం నమ్మదస్తులు అనమాట. నాలాంటి వాళ్ళు కొంచెం మంచి వాళ్ళు, అంటే మరి అమాయకులు అనమాట. మంచి వాళ్ళు కాదు, అమాయకులు. ఓకే, మితవాదులు. 2 అతివాదులు. నెక్స్ట్ గాంధీ యుగం. రైట్, గాంధీ యుగం. సో ఇది గాంధీ యుగం అంటే మీలాంటి మంచి వాళ్ళు అనమాట. ఓకే రైట్. సో మితవాదులు, అతివాదులు, గాంధీ యుగం. సో ఈ మితవాదుల కాలం చూస్తుంటే మనకి 1885 నుంచి 1905 వరకు, 1905 వరకు. నెక్స్ట్ ఇది 1905 నుంచి 1919 వరకు. ఇక్కడ 1990 లేదా 1920 నుంచి 1947 వరకు అమ్మ. ఓకే, మనకి భారత జాతీయ ఉద్యమంలో మితవాదుల కాలం చదవాలి, నెక్స్ట్ అతివాదులు చదవాలి, నెక్స్ట్ గాంధీ యుగం కూడా చదవాలి. ఓకే, సో మనం ఏం చెప్పామంటే ఈ మితవాదులు ఎందుకు మితవాదులు అంటే ఉన్న వందల్లో ఎక్కువ ఏజ్డ్ పీపుల్ అనమాట, బాగా ఏజ్ అయిపోయిన వాళ్ళు అనమాట. ఓకే, సురేంద్రనాథ్ బెనర్జీ కానీ, దాదాబాయి నౌరోజీ కానీ, సో ఇలాంటి వాళ్ళందరూ బాగా ఏజ్డ్ పీపుల్ అనమాట. వాళ్ళు కేవలం మన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు తీసుకెళ్ళి ఎక్కడ బ్రిటిష్ వాళ్ళు ముందు పెట్టి, అయ్యా బాబు మాకు ఈ సమస్యలు ఉన్నాయి, మాకు సమస్యలు తెలియని తెప్పిస్తే రిక్వెస్ట్ చేయడం, ప్రార్థన చేయడమే వీళ్ళకి తెలిసింది అనమాట. ఓకే, సో మనం వీళ్ళ గురించి తెలుసుకోవాలి. సో వెరీ నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ అతివాదులు కూడా తెలుసుకోవాలి. సో వీళ్ళు ఎవరంటే కొంచెం బాగా ఎవరమ్మా, లాల్ బాల్ పాల్. ఓకే, లాల్ బాల్ పాల్ ఒకసారి కామెంట్ చేయండి తెలిసినట్లయితే. రైట్, బిపిన్ చంద్రపాల్. ఓకే, లాలా లజపతి రాయ్. ఓకే, బాల గంగాధర్ తిలక్. ఓకే, పాల్ బిపిన్ చంద్రపాల్. రైట్. సో వీళ్ళు అనమాట మనకి అతివాదులు. అంటే ఇప్పుడు మనం ప్రార్థిస్తే ఏం జరగదు, పోరాడితేనే, మనం వ్యతిరేకించి తిరగబడితేనే సాధించాలని చెప్పేసి వీళ్ళ యొక్క మోటో అనమాట. సో ఆ తర్వాత వచ్చింది తెలిసిందే గాంధీ గారు. సో మహానుభావులు. నాకు తెలిసి మనం చనిపోవడం కాదు కదా, మన పిల్లలు వాళ్ళ పిల్లలు చనిపోయినా సరే ఒకే ఒక్క పర్సన్ ఎప్పటికీ గుర్తుంటాడు, ఏంటంటే గాంధీ గారు. ఎందుకంటే మన నోట్లలో, మన కరెన్సీలో గాంధీ గారి పేరు మాత్రమే, అతని ఫోటో మాత్రమే ఉంటుంది కాబట్టి తప్పకుండా చిరస్థాయిగా మిగిలిపోతారు అనమాట. రైట్. ఇంతమంది టోటల్ స్వాతంత్ర సమరయోధుల్లో
మనకి అందరికీ గుర్తొచ్చే ఒకే ఒక పర్సన్ అమ్మ గాంధీ యుగం. సో మనం ఎంతవరకు అతివాదులు మితవాదులు యూజ్ చేసాం, కానీ ఇక్కడ మనం గాంధీ యుగం ఎందుకు యూజ్ చేసామంటే అంత గొప్ప వ్యక్తి అని చెప్పేసి మనం గమనించాలి. ఓకే, సో రైట్ అమ్మా. మనం ఇక్కడ ఈ సబ్ టాపిక్స్ మనం ఏ టాపిక్స్ నేర్చుకుని అనుకుంటే చూద్దాం ఒకసారి. మనకి జాతీయ ఉత్సవంలో వెరీ ఫస్ట్ వచ్చింది మనకి ఏంటంటే, మనకి ఇక్కడ ఉన్న ఈ బెంగాల్ ఉంది కదమ్మా. ఇప్పుడు ప్రజెంట్ ఇది వెస్ట్ బెంగాల్, ఇది బంగ్లాదేశ్. అంతకుముందు ఏంటంటే రెండు కలిసి ఉండేవి అనమాట, బెంగాల్ అని చెప్పేసి. అయితే ఫస్ట్ ఏంటంటే మనకి దీంట్లో వచ్చేది బెంగాల్ విభజన. ఓకే, అంటే ఈ జాతీయ ఉద్యమం టాపిక్ లో బెంగాల్ విభజన కోసం తెలుసుకోవాలి. రైట్, సో బెంగాల్ విభజన తర్వాత ఆ తర్వాత వచ్చే మనకి మెయిన్ టాపిక్ చెప్తాం. జలియన్ వాలాబాగ్ ఘటన, జలియన్ వాలాబాగ్ సంఘటన. సో దీని గురించి నేర్చుకోవాలి. వెరీ నెక్స్ట్ అనమాట తాడు. ఓకే, సో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనకి ఇక్కడి నుంచి గాంధీ గారు ఎంటర్ అవుతారు. సో గాంధీ గారు మస్ట్ గా చంపరాన్ సత్యాగ్రహంతో అయితే మన భారతదేశంలో తొలి సత్యాగ్రహాన్ని అయితే మొదలు పెడతారు. సో అక్కడి నుంచి మనం స్టార్ట్ చేసుకొని ఓకే సహాయ నిరాకరణ ఉద్యమం. ఓకే, సహాయ నిరాకరణ ఉద్యమం. ఓకే, సహాయ నిరాకరణ ఉద్యమం. నెక్స్ట్ శాసన ఉల్లంఘన ఉద్యమం, శాసన ఉల్లంఘన ఉద్యమం. దట్ ఈస్ ఉప్పు సత్యాగ్రహం, దండి సత్యాగ్రహం, దండయాత్రనే దండి యాత్రగా అని చెప్పేసి ఒక పాట ఉంది కదా మహాత్మా సినిమాలో. రైట్, సో మనకి ఆ దండి దండా వచ్చింది కదా అమ్మా, అదేంటంటే శాసన ఉల్లంఘన ఉద్యమం. ఓకే, సో రైట్, మనం ఫిఫ్త్ టాపిక్ మనం నేర్చుకోవచ్చు ఏంటంటే, మనకి ఇక్కడ వచ్చేది రౌండ్ టేబుల్ సమావేశాలు ఉంటాయన్నమాట. ఓకే, రౌండ్ టేబుల్ సమావేశాలు మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. 3 ఉంటాయి అవి. మొదటి రౌండ్ టేబుల్, రెండో రౌండ్ టేబుల్, మూడో రౌండ్ టేబుల్. సో వాటి గురించి నేర్చుకోవాలి. వెరీ నెక్స్ట్ మనకి 6th టాపిక్ లోన మనకు వచ్చే అంశం ఏంటంటే, ఈ రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత దీంట్లోనే కమ్యూనల్ అవార్డు, పూనా ఒప్పందం అన్ని వచ్చేస్తాయి అనమాట. వచ్చిన తర్వాత మనకి క్రిప్స్ రాయబరం అవుతుంది. తర్వాత వచ్చేది మనకి క్విట్ ఇండియా ఉద్యమం. రైట్, క్విట్ ఇండియా ఉద్యమం, వెంటనే భారతదేశాన్ని వదిలిపోండి అని చెప్పేసి గాంధీ గారు చేసి వచ్చారు అనమాట. దీని తర్వాత మనకి వివేల్ ప్రణాళిక వస్తుంది. దాని తర్వాత మౌంట్ బాటన్ ప్రణాళిక వస్తుంది. ఈ మౌంట్ బాటన్ ప్రణాళిక ద్వారా మనకి భారతదేశానికి ఓకే మౌంట్ బాటన్ ప్రణాళిక. రైట్, సో ఈ మౌంట్ బాటన్ ప్రణాళిక ద్వారా భారతదేశానికి స్వాతంత్రం వస్తుంది అన్నమాట. రైట్, సో మనం ఈ వీటికి సబ్ టాపిక్స్ ఏంటంటే ఈ టాపిక్స్ అనేది నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ మనకి ప్రతి పాయింట్ అక్కడ ఉన్న పర్సన్, ఆ పర్సన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తో పాటు అప్పుడు జరిగే సంఘటనలు కూడా ఉన్న ప్రతి పాయింట్ కూడా మనం నేర్చుకున్నట్లయితేనే ఈజీగా ఈ సబ్జెక్ట్ అనేది నేర్చుకోవచ్చు. గమనించండి అమ్మా, ఇది పెద్ద కష్టమేం కాదు. ఒకప్పుడు జరిగిన మన పూర్వీకులు, మన తాతలు, సో వాళ్ళు పోరాడిన మన యొక్క భారతదేశ చరిత్ర కోసం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకసారి ఆలోచించండి, నిజానికి మన వంశ వృక్షం కూడా బ్రిటిష్ వ్యతిరేకంగా తిరుగుబాట్లు చేసే ఉంటారు. ఓకే, మనం ఉన్నామంటే మనకంటూ ఒక వంశం ఉంటుంది. అంటే మన తాతలు తండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పోరాటాలన్నీ చేయడం వలనే ఈరోజు ఇక్కడ ఉన్నాం. అంటే మనం మన చరిత్ర కోసం కూడా తెలుసుకుంటున్న విషయం గమనించండి. ఓకే, సో టోటల్ గా భారతదేశ చరిత్ర, ఓకే ఆధునిక భారతదేశ చరిత్ర అంటే ఎప్పుడైతే యూరోపియన్ రాకతో మొదలుపెట్టిన తర్వాత మన భారతదేశాన్ని ఆక్రమించుకొని అక్కడి నుంచి మన భారతదేశాన్ని పరిపాలిస్తున్న వారిని, బ్రిటిష్ వారిని భారతదేశం నుండి బయటికి ఏ విధంగా మనం పంపించామో తెలుసుకోవడమే ఏంటమ్మా ఆధునిక భారతదేశ చరిత్ర. అయితే దీంట్లో చాలా ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అయ్యిందంటే, సార్ ఇయర్స్ గుర్తుండట్లేదు, నెంబర్స్ గుర్తుండట్లేదు అని చెప్పి అంటాం. అస్సలు అలాంటి ఆలోచన పెట్టుకోవద్దు. కాన్సెప్ట్ ఎలా కథ మాత్రమే, అక్కడ స్టోరీ అనమాట. నార్మల్ గా ఈ టాపిక్ చదివితే, ఇన్ని మార్క్స్ చదివితే ఏ రోజు గుర్తుండదు. మనం కథ చదివినప్పుడే, సినిమా చూసినప్పుడే ఎలా గుర్తుండదో
కథలాగా మనం చదువుకునే ప్రయత్నం చేద్దాం. మన క్లాసెస్ కూడా అదే విధంగా ఒక స్టోరీ లాగా అయితే మీ ముందు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఓకే, గెట్ రెడీ, దానికోసం వెయిట్ చేయండి. వెరీ నెక్స్ట్ క్లాస్ నుంచి పూర్తి మ్యాప్ పాయింట్ లో మనం ఓకే ఆల్రెడీ ఈ మోడల్ హిస్టరీ పైన క్లాసెస్ చూసి ఉంటారు, ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. సో మరొక ప్రయత్నం ఇంకా కొంచెం బెటర్గా మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. సో ప్రతి ఒక్కరు నేను చెప్పే ప్రతి ఇన్ఫర్మేషన్ నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి అమ్మా, మన యొక్క గ్రూప్ 2 ఆన్లైన్ క్లాస్ ఉన్నాయి, దాంట్లో జాయిన్ అని చెప్పండి. ఈ ఒక్క క్లాసే కాదు, ప్రతి క్లాస్ చాలా సింపుల్ గా మీకు అర్థమయ్యే విధంగా, అదే విధంగా ఫుల్ డెప్త్ గా బిట్టు మిస్ అవ్వకూడదన్న కాన్సెప్ట్ తో వెళ్తాం. తప్పకుండా జోష్ స్టడీ క్లబ్ అంటే ఒక ఉద్యోగాలు సాధించే ప్లాట్ఫామ్ గా మారుతాం. అది మీ వల్ల అవుతుంది. మీకు ఉద్యోగం వస్తేనే అది మనం సాధించగలం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.